హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. నేను లాస్ట్ 2 వ్లాగ్స్ కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్ సైడ్ టెంపుల్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక చిన్న క్లిప్ లాస్ట్లో యాడ్ చేసి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది గెస్ చేయమన్నాను కదా. మేము వచ్చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అంతర్వేదికి వచ్చేసాము. ఈ ట్రిప్లో ఇదే లాస్ట్ టెంపుల్ అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి గుంటూరు రిటర్న్ అయిపోతాము. మాకు ఇక్కడ వాడపల్లి నుంచి అంతర్వేదికి రావడానికి 2.5 hours టైం పట్టింది. మేము వాడపల్లి నుంచి స్టార్ట్ అయినప్పుడు మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి 12 అవుతుందేమో, గుడి ఓపెన్లో ఉంటుందో క్లోజ్లో ఉంటుందో అనుకుంటూ వచ్చాము. బట్ మేము వచ్చేసరికి అయితే ఓపెన్లోనే ఉంది. 12:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారంట ఆఫ్టర్నూన్. అండ్ మేము ఇక్కడికి 11:45 కల్లానే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు టెంపుల్లో పెయింటింగ్ వర్క్ అండ్ అలానే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ ఈ టెంపుల్లో మేము వచ్చేసి 2 times దర్శనం చేసుకున్నాము. ఒకసారి లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ ఇంకొకసారి వచ్చేసి ఫ్రీ దర్శనం వెళ్ళే క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫ్రీ దర్శనం వెళ్ళే దాంట్లో క్రౌడ్ అసలు ఎక్కువ లేదు, చాలా సింపుల్గా దర్శనం అయింది. అండ్ లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకునే దగ్గరే ఎక్కువ క్రౌడ్ ఉంది, అక్కడే కొంచెం టైం పట్టింది. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్ చుట్టూ తిరిగి చూస్తున్నాము. ఈ టెంపుల్లో చూడండి ఎన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి అసలు. అండ్ ఈ గోపురం మీద కూడా దేవుడి రూపాలన్నీ చెక్కున్నాయి, ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా చెక్కారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కదా, పెయింటింగ్ కంప్లీట్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అనుకుంటా. 7 గుర్రాల మీద సూర్యుడు, శివుడిది, విష్ణుమూర్తిది, సీతారాముల వారిది, ఇలా ఈ గోపురం మీద అన్ని రకాలుగా చెక్కారు. అండ్ ఈ టెంపుల్ కూడా చూడండి అంతా రాతితో కట్టింది. ఎప్పుడో కట్టింది రాతి కూడా, మొత్తం బాగానే ఉంది మంచిగా. ఇంక ఇక్కడ టెంపుల్ అంతా తిరిగి చూడడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఇక్కడ భోజనం కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్లోనే అన్నదానం జరుగుతుంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం మేము భోజనం కోసం. ఆ టెంపుల్ లోపలనే ఒక పక్కకి ఇలా భోజనాలకి హాల్ ఉంది, ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు. ఎంతమంది అవుతున్నారన్న ఎస్టిమేషన్ కోసమేమో, లేదంటే ఎవరెవరు వస్తున్నారు అని తెలియడం కోసమేమో. అండ్ ఇంకా థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసి ఇక్కడ మేము భోజనానికి అయితే వచ్చేసాము. ఆ రోజు మార్నింగే మా డ్రైవర్ నెక్స్ట్ అంతర్వేది అనగానే అంతర్వేదిలో భోజనం చాలా బాగుంటుంది టెంపుల్లో పెట్టేది అని చెప్పి అన్నారు. అయితే భోజనం టైంకి వెళ్తే తిందాం అనుకున్నాము, ఇక్కడ కరెక్ట్గా టైంకి ఉన్నాము. సో ఇంకా మేము అన్నదానానికి కూడా వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి పూర్ణం పెట్టారు స్వీట్ కింద, అండ్ పులిహోర, అండ్ అలానే పప్పు. ఆ కర్రీ వచ్చేసి కంద కర్రీ ఆర్ చామదుంపల కర్రీ అనుకుంటా, ఆ రెండిట్లో ఏంటనేది అర్థం కాలేదు. అండ్ ఆ పికిల్ కూడా ఏం పికిల్ అనేది అర్థం కాలేదు. ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి సూపర్ ఉంది అసలు, పులిహోర కానీ పూర్ణం కానీ అండ్ పప్పు. ఆ కర్రీ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది, నేను ఎప్పుడూ అలా కర్రీ టేస్ట్ చేయలేదు. పికిల్ కూడా చాలా బాగుంది, ఆవపిండి వేస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ అండ్ అలానే ఫైనల్లీ కర్డ్, అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం భోజనం టైంకి అక్కడే ఉన్నట్లయితే మనం అక్కడ భోజనం చేయడమే బెస్ట్. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ అన్నదానం కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు, మనం ఊరికే తినేసి వచ్చేయలేం కదా, సో ఇక్కడ కొంత అమౌంట్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఏ డే అన్నదానం చేయమంటారు అని అడిగితే మేమైతే మా మ్యారేజ్ డే April 22 చేయమని చెప్పాము. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి బీచ్కి వెళ్తున్నాము, అంతర్వేది బీచ్కి. అండ్ నేనైతే ఇంత దగ్గరగా ఉంటుంది టెంపుల్కి బీచ్ అని అనుకోలేదు, చాలా దగ్గర ఈ బీచ్ టెంపుల్కి ఒక 5 to 10 minutes జర్నీ అంతే. ఇక్కడ బీచ్ అంతా కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి అంతే, అండ్ చుట్టుపక్కల అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. అక్కడ ఫ్రెష్ ఎయిర్ అండ్ అలా సౌండ్స్ ఇవన్నీ చాలా సూతింగ్గా ఉన్నాయి. మేము ఈ బీచ్కి అయితే అసలు అనుకోకుండా వచ్చాము, మాకు దర్శనం తొందరగా అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ మేము గుంటూరు రిటర్న్ అయిపోవాల్సిందే ఇంటికి. అండ్ ఇక్కడ భోజనం అదంతా అయ్యేటప్పటికి టైం 2 అయింది. ఇంకా నెక్స్ట్ ఇంటికి ఏదా వెళ్ళేది, కొంచెం లేట్ అయినా ఏం పర్లేదుగా అన్నట్లుగా ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్కి రావడం చాలా రిలాక్సేషన్ అనిపించింది. ఆ 2 days కూడా బాగా జర్నీ చేసి కొంచెం అలసిపోయినా కానీ ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేసాము అసలు. కొన్ని వీడియో షూట్ చేసాము అండ్ అలానే కొన్ని పోజెస్ పెట్టి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసాము. అండ్ ఇక్కడ ఒక అబ్బాయి అయితే లోపల దాకా వెళ్ళి అలలు వస్తుంటే అలలకి ఎదురుగా స్విమ్ చేస్తున్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వాళ్ళకి అది సరదాగా ఉంది, కానీ మాకు చూసే వాళ్ళకైతే చాలా భయం వేస్తుంది అలా చేస్తుంటే.
ఇక నేను మా చెల్లి ఎయిర్లో జంప్ చేసినట్లుగా పిక్ వచ్చేలాగా చేయడం కోసం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఇందాక కొన్నిసార్లు జంప్ చేసాం కదా, బట్ అవైతే పిక్స్ సరిగా రాలేదు. సో మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎలా చేద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నాము. ఇందాక చేసినప్పుడు కొంచెం లెగ్స్ స్ట్రైట్ పెట్టి జంప్ చేసాము, సో పిక్స్ అయితే మంచిగా రాలేదు. సో లెగ్స్ ఫోల్డ్ చేస్తే అలా ఎయిర్లో జంప్ చేస్తున్నట్లుగా వస్తాయని చెప్పి ఇక్కడ మేమైతే లెగ్స్ ఫోల్డ్ చేసి జంప్ చేస్తున్నాము. అలానే ఇంకా ర్యాండమ్గా కొన్ని ఫోటో పోజెస్ పెట్టి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ తెలియకుండానే 1 అవర్ టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా మేము గుంటూరు రిటర్న్ అవుతున్నాము అక్కడ నుంచి. ఇక్కడ మేము అంతర్వేది నుంచి రిటర్న్ అయ్యే దారిలో ఇక్కడ సకినేటిపల్లి నుంచి నర్సాపురం వెళ్ళడానికి బల్లకట్టు ఎక్కాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ బల్లకట్టు అయితే ఎక్కాము. ఇది చాలా ఒక 2 minutes కూడా పట్టలేదు జర్నీ ఇక్కడ నుంచి అటు సైడ్కి. దీనికి మనకి ఇక్కడ కార్కి 250 ఛార్జ్ చేశారు. అండ్ బైక్స్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఇక్కడ పర్సన్ అడిగితే చెప్పారు. నేనైతే ఈ బల్లకట్టు ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. నేను ఇలా మూవీస్లో అలా చూడడమే కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు బల్లకట్టు ఇది ఎక్కి. నేను కార్ ఎక్కిస్తుంటే కార్ కూడా ఎక్కిస్తారా అని అనుకున్నాను. అండ్ 3 కార్స్ ఎక్కించారు దీంట్లోకి. అండ్ 3 కార్స్ కాకుండా ఇంకా చాలా బైక్స్ ఎక్కారు. అండ్ అలానే మనుషులు కూడా ఉన్నారు. అండ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది, ఫస్ట్ టైం ఎక్కడం కదా అందుకని. రోజు వెళ్ళే వాళ్ళకైతే ఇందులో ఏముంది అనిపిస్తుంది. మేము అంతర్వేదిలో 3కి స్టార్ట్ అయితే గుంటూరు రీచ్ అయ్యేసరికి 7 అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.